బెంగళూరులో పూరికి కాంబినేషన్గా చేస్తారు, కానీ నేనైతే చపాతీకి కాంబినేషన్గా చేస్తున్నాను. నైట్ అంతా నానబెట్టాను ఈ చోలెల్ని. వీటిని కుక్కర్లో వేసి 3 టొమాటోల్ని బాగా కడిగి తోడుమెలు కట్ చేసి వేశాను. 3 సాంబార్ మిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, అలాగే గరం మసాలా ఐటమ్స్ కొన్ని వేసుకున్నా. దాల్చిన చెక్క, యాలుక్కాయి, లవంగ, మరాఠీ మొగ్గు కొన్ని నా దగ్గర ఉన్నాయి వేసుకున్నాను. ఒకటి బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేసుకుంటే మంచిది. ఉప్పు, కొన్ని నీళ్లు, పసుపు వేశాను. 1 టేబుల్ స్పూను నూనె కూడా వేస్తున్నాను. సో మూత క్లోజ్ చేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారా చక్కగా ఉడికినాయి. ఇందులో ఉన్న ఉల్లిపాయలు, సాంబార్ మిరపకాయలు, టొమాటోలు మిక్సీ జార్లో వేసి చల్లని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో అదే కుక్కర్లోనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇలా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. ఆవాలు, జీలకర్ర వేసి కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను. సో వేగిన తర్వాత పచ్చి కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసాను. చెప్పాను కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసామంటే మసాలా పేస్ట్ కింద వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పొడి అండ్ ధనియాల పొడి. ధనియాలని వేయించి పొడి చేశాను, అది వేసుకొని ఇప్పుడు ఉప్పు వచ్చేసి మనం ముందు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. చోలే ఉడికే టైంలో వేసుకున్నాం కదా కుక్కర్లో, అందుకే చూసి వేసుకుంటే సరిపోతుంది. అండ్ టొమాటో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి అందులో మనకి ఈ మసాలా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు చోలెల్ని మొత్తం వేయకుండా నేను ఒక గుప్పడన్ని, అంటే ఒక చిన్న బౌల్ అన్ని, పావు కప్ అన్ని మిక్సీ పట్టేసి మసాలా పేస్ట్ కింద చేద్దామని వాటిని మిక్సీ పట్టేసాను. సో మిగతావి ఇలా మసాలాలో వేసాను. చూసారా ఇలాగా. ఇది మిక్సీ పట్టి ఇలా వేస్తే మనకి నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా గ్రేవీ థిక్నెస్ ఉంటుంది అండ్ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ బెంగళూరులో అయితే ఫుల్ పూరి కాంబినేషన్గా చేస్తారు. పూరి కాంబినేషన్ సాగ్ అనేది ఇవ్వరు. చాలా మటుకు నేను ఆల్మోస్ట్ చూశాను ఈ చోలే మసాలానే ఉంటుంది. ఇంకా నేనైతే చపాతీకి కాంబినేషన్గా చేశాను. కొత్తిమీర వేసి బాగా ఉడికించుకున్నామంటే సూపర్గా రెడీ అవుతుంది.